మకర సంక్రాంతిని జరుపుకుంటాము. సంక్రాంతి అంటే చేరడం అనే అర్థం కూడా ఉంటుంది. ఈ కాలంలో ఈనాటికి రైతులు కష్టపడి పండించిన పంట అంతా కూడా ఇళ్లలోకి వచ్చిన సందర్భంగా ఆ భాగ్యాన్ని అనుభవిస్తారు. ఆ రోజు ఇవాల్టితోటే ప్రారంభం కనుక భోగిని కూడా జరుపుకుంటాము. ముఖ్యంగా గోదాదేవి ఆ కృష్ణ పరమాత్మలో లయమైన సందర్భంగా కూడా ఈనాడు భోగిని మనం జరుపుకుంటూ ఉంటాము. ఇలా భోగి, సంక్రాంతి, కనుమకు చరిత్రాత్మకంగా అలాగే పురాణ ఇతిహాసాల పరంగా హిందూ ధర్మం ప్రకారం ముఖ్యంగా ప్రకృతి, రైతు, పాడి, పంట ప్రకారం ఈ 3 రోజులకు 3 ప్రత్యేకమైన ఆవశ్యకతలు ఉన్నాయి. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా పాడి పంటలని అంటాము, ఎందుకంటే పాడే ముందుగా ఉంటుంది కనుక. అందుకే ఎడ్లను, వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి పశువులను, కోళ్లను ఆరాధించడం అనేది మన సంప్రదాయంగా వస్తోంది. భోగి పండుగ రోజు ధాన్యాన్ని, పశువులను అన్నింటినీ కూడా భగవత్ సమానంగా పూజించుకుంటూ ఉంటాము. అటువంటి పల్లె వాతావరణం అంతా కూడా ఈరోజు మన కళ్ళ ముందు సాక్షాత్కరింపబడింది. ఒకవైపు ధాన్యపు రాసులు, గడ్డివాములు, కోళ్ళు, భోగి మంటలు, ఇలా సంక్రాంతి పండుగ అంతా కూడా ఇక్కడే మనకు కనిపిస్తోంది. మరికొద్ది క్షణాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రియతమ నేత సతీ సమేతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి రానున్నారు. అయితే అంతకన్నా ముందుగా మనందరికీ ఒక మంచి ట్రీట్ ఉంది. అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయంగా తన కష్టాన్ని, తన శ్రమను, తన టాలెంట్ని నమ్ముకొని అతి చిన్న స్థాయి నుంచి స్వతంత్ర గీతాలు, ఇండిపెండెంట్ సాంగ్స్తో ఇవాళ సినిమా సింగర్స్కు ధీటుగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగానే పోటీ ఇస్తూ పాట పాడితే చాలు ఆ సినిమా హిట్ అయిపోతుంది, తను పాడితే చాలు అసలు డౌటే లేదా పాట హిట్ అయిపోతుంది అనే స్థాయికి సినిమా వాళ్ళంతా క్యూ కట్టేలాగా, పండుగ వస్తే ఎప్పుడు తన పాట యూట్యూబ్లో రిలీజ్ అవుతుందా అని తెలుగు ప్రేక్షకులే కాదు మన సౌత్ ఇండియా ఆడియన్స్, మ్యూజిక్ లవర్స్ అంతా భాషలకు అతీతంగా ఎదురు చూసేలాగా తనకంటూ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఇండిపెండెంట్ గర్ల్ సత్యగా మా అందరికీ సుపరిచితురాలు, మంగ్లీగా మీ అందరికీ అభిమాన గాయని, ఎంత మంచి గొంతో అంతకన్నా మంచి వ్యక్తిత్వం, ఎంత ఎదిగిన ఒదిగుండే తత్వం, ఎప్పుడూ నవ్వుతుండే మా మంగ్లీని మీ అందరికీ తన గాత్రంతో ఈనాడు సంక్రాంతి పండుగని ఈ వేదిక ముఖంగా పరిచయం చేయడానికి సాదరంగా, సవినయంగా మన అందరి చప్పట్లో పిలుద్దామా? మంగ్లీ ఈరోజు ఇక్కడ మన కోసం 2 పాటలు పాడబోతోంది. తను మొదట్లో నేను చూసినప్పుడు ఎలా ఉందో, ఇంత పెద్ద స్టేజ్లు, సద్గురువు లాంటి ఇంటర్నేషనల్ స్టేజెస్ పై పాడిన అదే వ్యక్తిత్వం, అదే మంచితనం, తను ఎప్పుడూ ఇలా ఎదుగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి పాట. థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా మాట్లాడావు అక్క. థ్యాంక్ యూ సో మచ్, సూపర్. థ్యాంక్స్ ఎ లాట్. చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడికి వచ్చి నేను పాట పాడడం. మొత్తం సంక్రాంతి పండుగ మొత్తం ఇక్కడే కనిపిస్తున్నట్టుంది నాకు. చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అన్న, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సో ఈ వేదిక ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి పాట, ఆ పాటను తలుచుకుంటూ చిన్న ఒక లైన్ పాడి మనం భోగి, సంక్రాంతి పాట పాడేసుకుందాము. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతుంటావా పాటమ్మా, నా ఎదలోన పదిలంగుంటావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం సాంగ్ స్టార్ట్ చేసేద్దాం. యా, ఏడిపించేసావు అక్క నాకు మాట్లాడి. సో 2017లో వచ్చిన సాంగ్ భోగి మంట భాగ్యం వెచ్చనైన రాగం, అద్భుతమైనటువంటి లిరిక్స్ రాసిండు కందికొండ అన్న. సో ఆ పాటతోని మొదలు పెట్టేస్తాను.
మీరు డాన్స్ చేయొచ్చు, మంచిగా అందరూ చక్కగా మంచిగా డాన్స్ చేయొచ్చు. చాలా చక్కగా అందరు రెడీ అయ్యి వచ్చారు, కలకలలాడిపోతున్నారు. పండుగ వాతావరణం మొత్తం మీలోనే కనిపిస్తుంది. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇది 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొలువుల సరిగమలు.
మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తన అర్ధభాగమైనటువంటి సతీ భారతి గారితో మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టనున్నారు. ముఖ్యమంత్రి వారిని పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతిస్తున్నారు. సంక్రాంతి సంబరాలని పర్యవేక్షించడానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడానికి మన ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవం, ప్రజల గుండెల్నే గుడిగా చేసుకొని ఏలుతున్న మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టనున్నారు. పూర్ణ కుంభము మంగళ వాయిద్యాల సమేతంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి సమేతంగా వచ్చేశారు. ఆయన అడుగు సామాన్యమైంది కాదు. ఆ పాదం చరిత్ర సృష్టించిన పాదం, ఆ పాదయాత్ర ప్రజల గుండెల్ని గెలుచుకున్న పాదం. ఆ అడుగులతో, ఆ నడకలతో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గెలిచిన పాదం. వారిప్పుడు సతీ సమేతంగా ఈ ప్రాంగణంలోకి వచ్చేశారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సతీమణి భారతి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున సాదర స్వాగతం, సుస్వాగతం. వివేకానందుడు అన్నట్టుగా ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్నారు. ఆయన చెప్పిన ప్రతి అక్షరానికి నిలువెత్తు రూపంగా వజ్ర సంకల్పంతో, ప్రజల పట్ల ప్రేమ కరుణతో నిత్యం ప్రజల అభ్యున్నతికై కృషి చేసే, అతి చిన్న వయసులో ఏ సమస్యనైనా ఛాలెంజ్ గా తీసుకొని విజయాన్ని సాధించొచ్చు అని చిన్న వయసులోనే నిరూపించి యువతగా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించి రాజకీయాల్లో దిగ్గజాలను ఓడించి ఇవాళ ఆయనకంటూ చరిత్రను సృష్టించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కళా వైభవాన్నంతా పరిశీలిస్తున్నారు. ధాన్యపు రాశులు, పలుగు, పార, రోకళ్ళు, ముగ్గులు, రంగవల్లులు, చెరకు గడలు, మన పల్లె వాతావరణాన్ని తలపించే గుడిసెలు, గంగిరెద్దులు, కోళ్లు, తులసి కోట, బావి, భోగి మంటలు, గంగిరెద్దులు, ఇలా సంక్రాంతి వైభవాన్ని కళ్లకు కట్టేలాగా చూసిన ప్రాంగణాన్నంతా కూడా ముఖ్యమంత్రి వర్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాంగణంలో చల్లకవ్వం, ధాన్యపు రాశులు, ఇసునకర్రలు, ఇటువంటి ఎన్నో మన పల్లె ప్రాంతాల్లో వెళితే కూడా కొన్ని చోట్ల కనిపించని మన సంప్రదాయాన్నంతా కూడా ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు ఎంతో ఇష్టంతో చిన్నపాటి గ్రామాన్నే ఇక్కడ నిర్మించారు. నిజంగా ఒక పాటలో రాసినట్టుగా ఓం భూస్వరూపిణ్యై కవే నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం భూస్వరూపిణ్యై కవే నమః హరిద్రాదిచూర్ణం సమర్పయామి. కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఓం భూస్వరూపిణ్యై కవే నమః హరిద్రాదిచూర్ణం కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం భూస్వరూపిణ్యై కవే నమః పుష్పమాలాన్ సమర్పయామి. ఓం ఆయనే దేవరాయనే దూర్వారోహంతు పుష్పిణీః హరస్య పుండరీకాని సముద్రస్య
గృహాయిమే. ఓం భూస్వరూపిణ్యే గవే నమః. నైవేద్యం సమర్పయామి. పాడి పంటల్ని భగవత్ స్వరూపంగా ఎక్కడైతే పూజిస్తారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని పెద్దలు చెప్పినట్టుగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గోసేవ చేస్తున్నారు. దీపం సందర్శయామి. గోవులను పూజిస్తే సకల దేవతలను పూజించిన దాంతో సమానమని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. సతీ సమేతంగా ఆయన గోసేవను చేస్తున్నారు. బ్రాహ్మణోత్తముల మంత్రముల మధ్య పరిపాదయా సంభ్రాజంజ విరాజంజాభిశ్రీర్యాజన గృహే లక్ష్మీరాష్ట్రస్య. సమస్య ఏదైనా ఛాలెంజ్ గా తీసుకొని దాన్ని అవకాశంగా మార్చుకొని అద్భుతాలు సాధించడం తనకే సాధ్యమని, కళ్ళల్లో ఎప్పుడూ కరుణ, పెదాలపైన ఎప్పటికీ తొలగని చిరునవ్వు, గుండెల్లో ఉక్కు సంకల్పం, ఇవన్నిటికీ రూపమిస్తే అది మన ముఖ్యమంత్రి వర్యులు. ప్రతి యువతకు ఆదర్శప్రాయులు. ఒక పాటలో రాసినట్టుగా అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది, చూపులే నిప్పులే నిశినే చీల్చే తెగువది, అధిపతి అధిపతి వెలుగులు కురిసే నవ్వుల చొరవది, వినయమే విజయమై ఎదిగిన చరితే అతడిది. ఇంత గొప్ప నేత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నవరత్నాలే కాకుండా అటువంటి ఎన్నో పథకాలతో ప్రతి ముంగిట్లో నిత్యం మామిడి తోరణాలని, బంతి తోరణాలని పూయిస్తూ ప్రతిరోజు సంక్రాంతి పండుగ జరుపుకొని అంత ఆనందంగా ప్రజల్ని తానే తండ్రై, తానే తల్లై, తానే అన్నై, తానే కొడుకై బాధ్యతలన్నీ భుజాన మోసుకొని ఆంధ్రప్రదేశ్ ను పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు పశుశ్యమహ్యమావహ జీవనం చరిశోదశ మానోహి గోసేద్యాదవేదోగామశ్వం పురుషం జగత్. ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పినట్టుగా సంరాజంజ విరాజంజాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసగోసుస్తామసి. ఓం బ్రం జగజ్యోతిరూపాయ నమః. ఈ దీపపు కాంతుల్లాగే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కాంతుల్ని వెలిగిస్తూ మీ ప్రభంజనం ఇలాగే కొనసాగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మీ చల్లని పాలనలో ఇలాగే సుఖశాంతులతో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం ధమాయో రాజాధిరాజాయ. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు. ఇటు పిండి వంట చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేలనడుమా పరువాల గోదావరి పారేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి వదినమ్మకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సతీమణి భారతి గారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాము. రాజశేఖరుడి రాజసమా పాలనలో జయకేతనమా, రాజశేఖరుడి రాజసమా జగన్మెచ్చిన జగన్మోహన. జగన్మోహనుడని రాజశేఖర రెడ్డి గారు ఏ సమయంలో నామకరణం చేశారో గాని జగన్ అంతా ఆకర్షిస్తూనే ఉన్నారు. ఆ నవ్వే సమస్యల్ని భయపడి పారిపోయేలా చేస్తోంది. ఆ నవ్వే విజయాలు దాసోహం అనేలా చేస్తోంది. ఆ నవ్వే బహిరంగ సభల్ని కాదు గుండె సభల్ని ఏలేలా చేస్తోంది. ఆ నవ్వే ప్రజలకు అమ్మల లాలని పంచుతోంది. కళ్ళల్లో చేతల్లో ఎంత దయనో గుండెల్లో అంత ఉక్కు సంకల్పం ఉండి వివేకానందుడు చెప్పిన ఉక్కు నరాలు అనే పదానికి అక్షర రూపానికి నిలువెత్తుగా కనిపించే మన జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలనలో ఆంధ్రప్రదేశ్
నిరంతరంగా ఇంతే సుభిక్షంగా. నిజానికి కేవలం ఈ రోజు మకర రాశిలోకి సూర్యుడు వస్తున్నాడని మకర సంక్రాంతి, కానీ నవరత్నాల పథకాలతో ప్రతి గడప రోజు బంతిపూల తోరణాలు కట్టుకొని సంతోషంగా ప్రతిరోజు పండుగ చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను సాకారం చేయడానికి వచ్చిన యువనేత. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నవ్వే చెక్కు చెదరలేదు, ఆ అడుగే చరిత్ర సృష్టించింది. ఆ పాదయాత్రే ప్రజల్లో శాశ్వతమైన స్థానాన్ని నెలకొల్పింది. ప్రజల గుండెల్ని గుడిగా చేసుకొని ఏలుతున్నటువంటి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనందరి ముఖంగా ఇక్కడ భార్య సమేతంగా కూర్చోవడం నిజంగా. భోగి రోజు గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మని లయం చేసుకుందంట, అందుకే భోగిని జరుపుకుంటామంటారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వారిలో ఐక్యమైనటువంటి భారతమ్మ సమేతంగా వారిద్దరూ ఇక్కడ కూర్చోవడం మనందరికీ నయనానందకరమైన విషయం. వారి విలువైన సమయంలో ఇక్కడ కూర్చొని మనందరి కోసం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని నిరంతరం సంకల్పిస్తూ ఎక్కడా ఒక్క క్షణం కూడా అలసిపోకుండా ఆగకుండా ఎన్నికల ముందు ఏ ప్రయాణం అయితే చేశారో ఎన్నికల తర్వాత కూడా ఆ వాగ్దానాలని సాక్షాత్కరించడానికి అదే ప్రయాణాన్ని ఏ అలసట లేకుండా కొనసాగిస్తూ దీక్ష సాగిస్తున్నారు. అభివృద్ధి దీక్ష సాగిస్తున్న ఋషిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఎప్పుడూ కోరుకునే మన ముఖ్యమంత్రి వర్యులు వారి భార్య సమేతంగా ఇక్కడ ఉన్నారు. హలో ధన్యవాదాలు. ఇక్కడ అనేక కళారూపాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. హరిదాసులు, డోలు, గంగిరెద్దులు, కోలాటం, బంతిపూల తోరణాలు అన్నీ కూడా అచ్చంగా పల్లె వాతావరణం నగరం నడిబొడ్డులో ఆవిష్కరించబడింది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి పండుగ అంటేనే ఒక రకంగా చెప్పాలంటే రైతుల పండుగ. మన దేశానికి వెన్నెముకగా చెప్పుకోబడే రైతులు, ఆ రైతులు పంట పండించి ఆ పంట సుభిక్షంగా ఇంటికి రావడానికి కారణమైనటువంటి పాడిని, పంటను భగవత్ సమానంగా పూజిస్తారు. కనుక భోగి పండుగకి అంత ప్రత్యేకత ఉంది. కేవలం ఈ రోజు మాత్రమే రైతుల్ని లేదా రైతుకు సంబంధించిన వస్తువుల్ని కాదు, నవరత్నాల్లో రైతు భరోసా అనే పథకంతో ఎప్పుడూ నిత్యం వాళ్ళల్లో భోగ్యంలాగా, భోగిలాగా ధాన్య రాసులు పొంగి పొర్లాలని ఆయన ఎప్పుడో అనుకున్నారు, ఆలోచించారు, సంకల్పించారు, ఆచరించారు. చాలా మంది సంకల్పించి ఆగుతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో చూపిస్తూ రైతులందరికీ నిత్యం భోగి పండుగ వచ్చేలాగా చేశారు. ఈ రోజు దాన్ని కేవలం
కొద్ది క్షణాలు కొద్ది గంటలు దాన్ని పూర్తిగా ఆవిష్కరించుకుంటున్నాం. కానీ నేను ముందు నుంచి చెబుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు భోగి పండుగే. పాత వస్తువుల్ని, పాత ఆలోచనల్ని, నెగిటివిటీని అంతా తీసేయాలని భోగి మంటలు మనకు చెబుతూ ఉంటాయి. నిన్నటిని రేపటికి వారధిగా మలుచుకొని ప్రతి రోజును నిత్య నూతనంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు మంగ్లీ గారిని మరొక మంచి పాటతో ప్రేక్షకుల్ని అలరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మరొకసారి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ పండుగకు నీ గాత్రంతో మరింత శోభను తీసుకొచ్చావు మంగ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నువ్వు ఇక్కడికి రావడం, నీ అద్భుతమైన గాత్రాన్ని లైవ్గా మా అందరికీ వినిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే మనం చెప్పినట్టుగా సంక్రాంతి అంటే రైతుల పండుగ, పాడి పండుగ, పంటల పండుగ, ఆనందాల పండుగ, ధాన్యపు రాశుల పండుగ, ఇంకా చెప్పాలి అంటే ప్రకృతి పండుగ, మట్టి పండుగ, మట్టితో మమేకమైనటువంటి ప్రజల పండుగ. ఇటువంటి పండుగను అంతే సాంప్రదాయబద్ధంగా ఈనాడు మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. తత్ర మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరితః సూర్యశ్చ పూర్వస్మాద్రాశే ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి అని అంటారు. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది అని అంటారు. ఇది పుష్యమాసంలో వస్తుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో మనం సంక్రాంతిని జరుపుకుంటాము. ఈనాడు భోగి, ధాన్యపు రాశుల్ని ఇంటికొచ్చిన పంటతో భోగ భాగ్యాలతో నిరంతరం ఉండాలని కాంక్షించు జరుపుకుంటే భోగి. రేపు సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటేనే కోళ్ల పందాలు, గాలిపటాలు, పిండి వంటలు, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కనుమ రోజు మనందరికీ తెలిసినట్టుగా పూజలు, క్రతువులు, నోములు,
ప్రతి గృహిణి ప్రతి గడప జరుపుకుంటూ ఉంటుంది. ఈ 3 రోజులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 365 రోజులు ఇంతే సుభిక్షంగా, ఇంతే ఆనందంగా, ఇంతే పచ్చగా ఉండాలి. అది కూడా మన ముఖ్యమంత్రి వర్యుల గారి పాలనలో ఈ సుభిక్షత కొనసాగాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. గంగిరెద్దుల ఆట కూడా మనం చూసాము. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గంగిరెద్దుల విన్యాసం మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాము. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అని మనం గ్రామాల్లో గంగిరెద్దులు అవి వచ్చి ఆడుతూ పాడుతూ అలరిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇప్పుడు గొబ్బెమ్మ డ్యాన్స్ చేయడానికి కళాకారులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక వెంకటేశ్వర స్వామి వారి శాస్త్రీయ సంగీతానికి నృత్య ప్రదర్శన చేయవలసిందిగా కళాకారుల్ని కోరుతున్నాము.
సమయంలో ఈ అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించిన చిన్నారులు ఒంగోలు శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన విద్యార్థులు, గురువులు శ్రీమతి శివకుమారి గారి శిష్య బృందం. గోదాదేవి రోజుకొక పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు చెబుతుంది. అదే తిరుప్పావేగా ధనుర్మాసంలో చాలామంది వైష్ణవ భక్తులు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. దక్షిణాయానికి అలాగే ధనుర్మాసానికి ఆఖరి రోజు. అటువంటి శుభప్రదమైన ఈ రోజున మరొక్కసారి ఈ నృత్యం ద్వారా, ఈ వెంకటేశ్వర స్వామి గీతం ద్వారా ఆ గోవిందుని మనం తలుచుకున్నాము. మనం ముందుగానే చెప్పినట్టుగా కేవలం వైఎస్ఆర్ రైతు భరోసాతోనే కాకుండా పంటలు సుభిక్షంగా పండాలంటే కావాల్సింది నీరు. లక్షలాది వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు సాగునీటి ప్రాజెక్టులతో లబ్ధి చేకూర్చేందుకు నవరత్నాల్లో భాగంగా జలయజ్ఞాన్ని కూడా ప్రవేశపెట్టి నిరంతరం ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతే సుభిక్షంగా, ఇంతే సుఖ సంతోషాలతో, ఇంతే ఆనందంగా వర్ధిల్లాలని ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ వ్యక్తిత్వానికి పెద్ద జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్ష. ముఖ్యమంత్రి వారిని పండుగ సందర్భంగా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా విన్నవించుకుంటున్నాము. సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్ళకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ, సోదరులకు, స్నేహితులకు, అవ్వాతాతలకు అందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే, విధి కూడా తలవంచే సంకల్పం నీదే. ఆంధ్రనాట ప్రగతికే విధాతవైనావే, జనం గుండె గుడిన నిలిచే జగన్మోహనుడివే. కదిలేని సుగణమే కనులే కత్తి పదులే, మాటైతాను బరిలో దిగితే పదము కాదు శరమే. ఎరుపై దూకు పిడుగే తాటేని రాని కనుడే, ఎరులై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే.
అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పుడితే నవ్వుల తొరవది వినయమే విజయమై ఎదిగిన చిరితే అతడిది పనులలో వెలుగు వేగమతడే వేగం ఓడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడడే నిరతం ప్రగతి కొరకు కఠిన భూమి కదిలే దీక్షాధారి అతడే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కడిగా మీ అందరిలో అన్నగా తమ్ముడుగా అన్నగా నిలబడి ఉంటాడు ఆశీర్వదించండి మీ అందరి ఆలోచండి రాజశేఖరుడి రాజసమా ప్రగతి కెరటాల పాలనమా రాజశేఖరుడి రాజసమాజనం మెచ్చిన జగన్మోహన 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 భావము తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలడియో చూడతడే రాయన ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే విజయాలు ఎటు చూసిన కన్నీరే తుడితే మనసున్న మారాసురా రేపటి కలనన్నీ తీర్చేటి సౌధమురా అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది కష్టమెదురు వస్తే తాను ఆగడు అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు గడీసి గడపాస తీర్చే సేవ సంగ్రమతడు నాటి నుండి నేటి వరకు గాథలు మార్చినాడు జనం నుదుటి రాకలు పుడమి కూడా పరవశించసాగిన పాదయాత్ర అతడు అడుగులో ఆశయాల కనులే జయకేతనాల అనిలమతడే కలలను తీర్చబూనే మృతమే యువతకు భవిత పేరు అతడే నాయకుడై అధిపతి చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే విధి కూడా తలవంచే సంకల్పం నీదే ఆంధ్రనాట ప్రగతికే విధాతవైనావే జనం గుండె గుడిన నిలిచే జగన్మోహనుడివే కదిలేని తుగణమే కనులే కత్తి పదులే మాటైతాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే తాటేది రాని కనుడే ఎరుడై బరిలో అతడే దిగితే రణము తనకు వసవే ఇలపై నడిచే విజయపు మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పుడితే నవ్వుల తొరవది వినయమే విజయమై ఎదిగిన చరితే
రక్షాగాడి అతడే అధిపతి అధిపతి ఇలపై నడిచే